ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కానీ ఇతను ఏమంటున్నాడంటే ఒక సైకో గాడు అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు 9వ లిస్ట్ లో ఉందట. 9వ పేరులో ఉందట ఆ లిస్ట్ లో. హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు. దుర్గేష్ గారిని, కందుల దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, మీరు చెప్పండి అప్పుడు నా పేరు 9వ లిస్టులో ఉంది అంటే. ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లా. అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమాటోగ్రఫీ, ఇప్పుడు కందుల దుర్గేష్ గారు. ఆయన అడుగుతున్నాడు నా పేరు ఎక్కడ ఉందో, ఎక్కడ రాసేవని. అంటే కండిషన్ లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు. సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే అందరికి తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన. ఒక పెద్ద సినిమా నిర్మాత, నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను, చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు. బాలకృష్ణ షూట్ చేస్తే నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ తెలుసుకోండి. మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ పైకి తీసుకొస్తామంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటానికి ఎవడు నువ్వు? అసలు నువ్వు కాదా మెంట్లోడివి? బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బాబు వంగి నమస్కారాలు పెడతాం. ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు సఫారీలు వేసుకుని తుపాకులు ఇచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయారు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది. అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు. ఇవలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో పేషెంటు. ఈ పేషెంటు సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. సరే, ఆయనకి ఏదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగులు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతుంది తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి గారి రియాక్షన్ నేను ఇప్పుడే చూశా. ఆయన ఎక్కడో విదేశాల్లో షూటింగ్లో ఉన్నట్టున్నారు. ఆయన దానికి తీవ్రమైన ఖండన ఇచ్చారు. నేనే వీళ్ళందరినీ తీసుకెళ్ళానని, చాలా గౌరవంగానే ఆయన చూశాడనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బాలకృష్ణ
కొణిదెల కుటుంబాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు. వారు పైకి ఎదుగుతున్నారు అంటే బాలకృష్ణ కానీ, బాలకృష్ణ అభిమానులు కానీ, కుటుంబం కానీ వెనక్కు లాగే తత్వం ఉందనేది అనాదిగా వస్తున్నటువంటి ఆలోచన. అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్యన కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని వాడుకునే పద్ధతుల్లో, చిరంజీవి గారిని వాడుకునే పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు గౌరవాలన్నీ పక్కన పెట్టి తమ స్వార్థాన్ని చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వారు నారా కుటుంబం, అదేవిధంగా బాలకృష్ణ కుటుంబం, నందమూరి కుటుంబం కూడా అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. ఈ విధంగా శాసనసభలో అసందర్భంగా చర్చ తీసుకొచ్చి కామినేని శ్రీనివాస్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది సభా మర్యాదలకు భిన్నమైంది. దాంతోపాటు ఆ పైన కూర్చున్న ఆయన కూడా మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా దూషిస్తే బాగుంటుందని ఆలోచించేవాడు, ఆనందపడేవాడు. ఇది సభ జరుగుతున్నటువంటి తీరు. ఈ సభని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సభ కౌరవ సభ అన్నాడు అప్పుడు. మరి వాళ్ళ జరుగుతుంది ఏ సభ? ఇది రాక్షస సభ కాదా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా బాలకృష్ణ గారు కానీ, లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు కానీ వాస్తవాలు గమనించాలి. వాస్తవాలు గమనించి మర్యాదగా మాట్లాడే పద్ధతి నేర్చుకోవటం మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని ఈ విధంగా మీరు దూషించడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను అంటే 100 రూపాయలు అమ్మాల్సిన టికెట్ కోర్టులో మాకు పర్మిషన్లు ఉన్నాయి, కోర్టు మాకు ఇచ్చింది అనుమతులు అని చెప్పి 300 400 రూపాయలు పెట్టి అది ఫ్లాప్ సినిమాని హిట్ సినిమాని కూడా చూడకుండా ఆ డబ్బుని గుంజుకుని వెళ్ళిపోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాటన్నిటికి కూడా అడ్డగట్టు వేయాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ సినిమా నడిపేటువంటి కొంతమంది పెద్దలు కూడా అదే సూచన చేశారు. వాటిని అనుగుణంగా ఇప్పుడు నలుగురు హీరోలు, 4 డైరెక్టర్లు, 4 ప్రొడ్యూసర్లకు సంబంధించింది కాదు ఈ పరిశ్రమ. సినీ పరిశ్రమ అనేది కొన్ని వేల మంది జీవనోపాధి కలిగిస్తున్నటువంటి పరిశ్రమ సినీ పరిశ్రమ. ఇదేదో ఒక 4 హీరోలో, 4 ప్రొడ్యూసర్లో, 4 డైరెక్టర్లో నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సినిమా పరిశ్రమ నడవటానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టెక్నీషియన్కి సినిమాని నమ్ముకుని బయటకేటువంటి లైట్ బాయ్ కాడి నుంచి, ఎగ్జిబిటర్ కాడి నుంచి, రిప్రజెంటేటర్ కాడి నుంచి, డిస్ట్రిబ్యూటర్ కాడి నుంచి, ప్రొడ్యూసర్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. సేమ్ టైం ప్రజలకి కూడా భారం అయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో అభిమానులు అని చెప్పి తిరుగుతూ ఉంటారు. సినిమా రిలీజ్ అవగానే కాలేజీలు ఎక్కొట్టి, స్కూళ్ళు ఎక్కొట్టి, ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే ఏదో రకంగా దొంగతనం చేసైనా సరే 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుని చూడాలన్నటువంటి భావంతో చిన్నపిల్లలు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, అదేవిధంగా చిన్న హీరోలు, పెద్ద హీరోలు, చిన్న డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు, చిన్న సినిమా, పెద్ద సినిమా అన్నింటినీ కూడా బతికిచ్చేటువంటి ఉద్దేశంతో మరి వేల మంది ఉపాధి పొందుతున్నటువంటి ఈ పరిశ్రమని రక్షించేటువంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఆయన 30 సినిమాలు దాదాపు చేసినట్టున్నారు. ఎవరు టార్గెట్ చేయలే. 30 సినిమాలు చేసి ఇప్పుడు ఏమైంది? మమ్మల్ని చేశాడు, నన్ను కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మా ప్రభుత్వాన్ని కానీ ఇంకో 30 సినిమాలు చేశాను చేయగలడు ఆయన? ఒక వ్యక్తినో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ అయితే మాకేమన్నా లాసా, లేదా అటర్ ఫ్లాప్ అయితే మాకేమన్నా లాసా? ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సినటువంటి కర్మ, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా ప్రభుత్వానికి లేదు. నేను బుల్లెట్తో కాలిస్తే జైలుకి వెళ్ళకుండా ఇంట్లో ఉండగలనా? మీరు ఉండగలరా? బాలకృష్ణ ఉన్నాడు, అది నీకు తెలుసుగా. అవి ఎందుకు మాట్లాడలా? ప్రజాస్వామ్యం అంటున్నారే, ప్రభుత్వం అడ్డదారిని దొక్కిందన్నారే. మరి ఎవరు అడ్డదారిని దొక్కారు? ఎవరు అడ్డదారు సార్? చంద్రబాబు గారా? చంద్రబాబు గారు తన రాజకీయ మతం ఉపయోగించి బాంబుద్ది బయట తెచ్చుకున్నాడా? ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్క రోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి, ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు. ఎక్కడ రాజకీయం, ఎక్కడ అవినీతి, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడ మేనేజ్మెంట్? సార్ గురువింద కింద ఉందే, ఎప్పుడు చూస్తుంటాం కదా మనం. ఎర్రగుంది అంటాం కదా, తిప్పండి కనపడుద్ది బ్లాక్. దానికి అంటారు కదా సామెత, గురువింద కింద డాష్ డాష్ కనపడుతుంది. ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. ఇలాంటి ఎన్నున్నాయి చెప్పండి చంద్రబాబు దగ్గర. ఒక ఆడపిల్ల సిన్సియర్ గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు. ఒక్క నిమిషమైనా
ఏమన్నా వచ్చి ఆ అమ్మాయిని పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెప్పండి సార్, రమేష్ గారు చెప్పండి, తెలుసుకుంటా. ఇలాంటివి వందలు ఉన్నాయి. మీరు రాకండి సార్ దయచేసి. మీరు ఐఏఎస్ అన్నారు కదా, దాని మీద నాకు గౌరవం ఉంది, ఐఏఎస్ మీద. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను.